వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. తెలంగాణ టీడీపీలోకి తారక రత్న భార్య అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి చాలా సీరియస్ గా తెర మీదకి వస్తా ఉన్నారు. చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతా ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, ఆ ఇంటర్వ్యూలో తనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, తన ఫ్యామిలీ అటు అత్తారింటి వైపు నుంచి ఇటు అమ్మగారింటి వైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండింది. భవిష్యత్తులో నేను రాజకీయాల్లో వస్తానేమో, రావాలన్న ఇంట్రెస్ట్ ఆసక్తి నాకు ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ పదే పదే వార్తల్లోకి వస్తా ఉన్నారు. ఇంకా టీడీపీ క్యాడర్, తెలంగాణ టీడీపీ క్యాడర్ ఇంకొంచెం ముందుకెళ్లి నిజంగానే అలేఖ్య పూర్తి స్థాయిలో తెలంగాణ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న చర్చను కూడా తెర మీదకి తీసుకొచ్చింది. అయితే దీనికి ప్రీ ఫేజ్ లో, దీనిలో వాస్తవం ఎంత ఉంది, ఇది ప్రచారమేనా నిజమేనా చెప్పుకునే ముందు ప్రీ ఫేజ్ లో కొన్ని అంశాలను కూడా మనం టచ్ చేసుకోవాలి. నిజానికి తారక రత్న మనం చూస్తే ఆయన ఆల్మోస్ట్ మూడో తరం వారసుడుగా ఎంట్రీ ఇచ్చినట్టే. మూడో తరం అని కూడా అంతే, మూడో తరం వారసుడుగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చున్నారు. సో ఫస్ట్ మనం చూస్తే ఒక్కసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు భారీ స్థాయిలో సినిమాలకి ఆయన్ని బుక్ చేసుకున్నారు చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు కూడా. అలా అప్పట్లో రికార్డ్ బ్రేక్ అవుతుంది. అయితే అతను అనుకున్నంత స్థాయిలో హీరోగా రాణించలేకపోయినప్పటికీ తనకంటూ కూడా అటు ఒక ఇండివిడ్యువాలిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యేకించి అటు లోకేష్ తోని, చంద్రబాబు నాయుడుతోని సాన్నిహిత్యం కూడా తారక రత్నాన్ని ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేది. ఆయన కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండింది. ఈ క్రమంలోనే మనం చూస్తే చాలా సార్లు టీడీపీ తరఫున అనేక ఇష్యూల్ని తారక రత్న హైలైట్ చేస్తూ కూడా వచ్చారు చాలా సందర్భాల్లో. మనం అంత ఘనంగా తారక రత్న గురించి చెప్పుకోవాలి అంటే, లోకేష్ పాదయాత్రకు ముందు కూడా ఆయన పార్టీలో కీలక భాగస్వామ్యం అయ్యారు. పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అనుకున్న సమయంలో తొలి రోజు పాదయాత్ర రోజే ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడం, దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. ఆయన భార్య అయిన అలేఖ్య అప్పటి నుంచి కూడా వార్తల్లో ఉంటా ఉన్నారు. ఎందుకంటే అటు అలేఖ్య కూడా విజయసాయి రెడ్డికి చాలా దగ్గర ముందు, విజయసాయి రెడ్డికి స్వయాన తన భార్యకి సోదరి కూతురు కావడం, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే అలేఖ్య పెరగడం, అటు వాళ్ళ ప్రేమ వివాహంలో కూడా తారక రత్న ప్రేమ వివాహాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పుకోకపోయినా విజయసాయి రెడ్డి దగ్గరుండి దాన్ని జరిపించడం. సో ఇలాంటి వాటివన్నీ విజయసాయి రెడ్డితో ఆ ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ చాలాసార్లు తెర మీదకి తెచ్చాయి. అసలు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెడతానికి కూడా ఇది ఒక కారణం. తారక రత్న చనిపోయిన పరిస్థితుల్లో, ఆయన హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఆ రోజు అటు చంద్రబాబు నాయుడుతోని ఇటు బాలకృష్ణతోని కోఆర్డినేట్ చేసుకోవడం, ఎన్నోసార్లు వాళ్ళతో కలిసి మీడియా ముందు కనిపించడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అసహనాన్ని కలిగించినాయి. విజయసాయి రెడ్డికి యాంటీ బ్యాచ్ కి ఒక కోపం తెప్పించినాయి. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డిని దూరం చేయడానికి ఇది ఒక ఇన్సిడెంట్ అనుకోవాలి, ఒక కారణం కూడా ఇది. సో అయితే ఆ తర్వాత మనం చూస్తే తారక రత్న మరణం తర్వాత ఈవిడి పేరు చాలా సార్లు తెర మీదకి వచ్చింది. మనం చూస్తే ఒక దశలో తారక రత్న అప్పట్లో గుడివాడ నుంచి టికెట్ అడుగుతా ఉన్నారు, కొడాల నాని మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు గన్నవరం టికెట్ కూడా అడుగుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అతను చనిపోయిన తర్వాత అలేఖ్య పేరు కూడా వినిపించింది ఆ ఎన్నికల సమయంలో. ఆవిడని గన్నవరం నుంచి పోటీకి దించుతారు, లేకపోతే గుడివాడ నుంచి పోటీకి దించుతారు అని అన్నారు. ఎందుకంటే తనకు పూర్తి స్థాయిలో గుడివాడలో ఆ పార్టీ కోసం అప్పటికే వెన్నికల రాము లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ, బట్ అలాంటి చర్చ మాత్రం చాలా సీరియస్ అయితే జరిగింది. ఎలాగైనా సరే తారక రత్నకు న్యాయం చేయాలి అంటే ఆయన కోసం అటు బాలకృష్ణ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ ఎంత అండగా నిలబడ్డారో అదే స్థాయిలో అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఈవిడికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. చాలా చోట్ల నుంచి ఆవిడ పేరు వినిపించింది, కానీ అది కేవలం ప్రచారం మాత్రమే పరిమితం అవడం జరిగింది. అయితే రీసెంట్గా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి రాజకీయ ఆసక్తి ఉంది అని చెప్పి ఆవిడ బయట పెట్టడం జరిగింది. అప్పటి నుంచి చాలా సీరియస్గా జరిగే చర్చ ఏంటంటే తెలంగాణ టీడీపీలోకి ఆవిడ ఎంట్రీ ఇస్తుంది అనేది. తెలంగాణ టీడీపీని మొన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీకి సీఎం అయిన తర్వాత మరోసారి ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు ఒక 3-4 నెలలు తెలంగాణ పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు. మొత్తం క్యాడర్ని, నేతల్ని అందరినీ కోఆర్డినేట్ చేసే ప్రయత్నం, కోపప్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలంటే అవసరమైతే భువనేశ్వర్ని, బ్రాహ్మణిని కూడా నేను ముందు పెడతానని చెప్పి ఆయన ఒక దశలో మాట్లాడడం జరిగింది. తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది నేతలు చంద్రబాబు నాయుడిని కలిశారు, సుదీర్ఘంగా మాట్లాడారు. అవసరమైనప్పుడల్లా తెలంగాణ టీడీపీ నేతలు వెళ్ళి కొత్త కమిటీలు వేయండి అని చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. లోకల్ బాడీ సెలక్షన్లు వచ్చినా ఏదొచ్చినా చంద్రబాబు నాయుడుతో వాళ్ళు భేటీ అవుతా ఉన్నారు. అయితే ఏపీలో ఉన్న అనేక ఇష్యూల కారణంగా చంద్రబాబు నాయుడు ఆ దిశగా తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో తెలంగాణ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాలని డిమాండ్ వస్తూ ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. అందుకే ఈ రోజున ఆవిడ నందమూరి ఫ్యామిలీ నుంచే ఎవరో ఆల్రెడీ ఆవిడ ఉన్నారు, సుహాసిని లాంటి వాళ్ళ ఉపాధ్యక్షురాలుగా. ఇంకా పూర్తి స్థాయిలో ఆ ఫ్లేవర్ రావాలి అంటే, తారక రత్న లాంటి వాళ్ళ సెంటిమెంట్ పార్టీకి యాడ్ అవ్వాలి అంటే అలేఖ్య అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని కొంతమంది టీడీపీ క్యాడర్లోనే చర్చ జరుగుతోంది. అందుకని ఎలాగైనా ఆవిడ తెలంగాణ టీడీపీ వైపు తీసుకురాబోతున్నారు అనేది ఒక ప్రచారం సుదీర్ఘకాలంగా ఒక వారం రోజులుగా జరుగుతూ వస్తోంది. మరి ఆవిడ ఇలాంటి కామెంట్ చేసిన తర్వాత ఆసక్తి ఉంది అనే తర్వాత ఇలాంటి చర్చ జరుగుతుందా, లేకుంటే ఆవిడకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉందో గానీ మొత్తానికైతే మాత్రం టీడీపీ క్యాడర్లో ఈ రోజు
తారక రత్న వైఫ్ అయిన అలేఖ్య అయితే మాత్రం చర్చనీయాంశం అవుతా ఉన్నారు, వార్తలోకి ఎక్కుతా ఉన్నారు. లెట్స్ సీ నిజంగా ఆవిడ ఎంట్రీ అనేది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా, లేదా నిజంగా ఆవిడ ఆసక్తి ఉంది అన్నట్టు ఏపీ రాజకీయాల మీద ఆవిడ ఫోకస్ పెడతారన్నది కూడా మనం చూడాల్సింది.